ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం ప్రసన్నాక్షే నమః. ఓం సద్గురు అంతర్ముఖానంద వ్యాధవేశ భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీమద్దేవి భాగవతం. శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 119, సప్తమ స్కందం, అధ్యాయం 13. నిన్నటి భాగంలో విశ్వామిత్రుడు తపస్సు చేసుకునేలాగా భార్య పిల్లల్ని ఎలా బతికారు, అంత కరువు కాలంలో నేను పట్టించుకోలేదు, బాధపడ్డాను. కానీ ఎలా ఉన్నారంటే అప్పుడు సత్యవ్రతుడు అనే అతను, ఆ త్రిశంకుడు సహాయం చేస్తాం వల్ల మేము బతికాము, అతనికి ఏదైనా ఉపకారం చేయండి, అతను గోమాంసం తెస్తాం వల్ల, వశిష్ఠుడు గోవుని సంహరించడం వల్ల అతను వశిష్ఠ మహర్షి శపించాడు, త్రిశంకుడుగా అయ్యాడు, వ్యాధిగ్రస్తుడిగా అయిపోయాడంటే అప్పుడు ప్రత్యుపకారం చేయమని భార్య అడిగింది. అప్పుడు ఈ విశ్వామిత్రుని కౌశికుడు మహారాజు కదా, అసలైతే కౌశికుడుగా కాబట్టి అతను శాపాన్ని మరచడం ఎలా అది. అప్పుడు త్రిశంకుడిని వెళ్ళి కలిస్తే అతను మొత్తం ఎంత వివరంగా చెప్తే, నీకు ఏదైనా ప్రత్యుపకారం చేస్తానంటే నాకు త్రిశంకత్వం కావాలి అంటే, అదే త్రిశంకత్వం అంటున్నాను, అదే శశీరేశ్వరంతో స్వర్గం కావాలి అని అడిగాడు. అప్పుడు నువ్వే ఏదో ఒక విధంగా తీర్చగలవన్నప్పుడు అప్పుడు విశ్వామిత్రుడైన కౌశికుడు ఎలాగా ఆ శాపాల్ని మరల్చి ఎలాగా అది నెరవేర్చాలా అని ఆలోచించులో పడ్డాడు నిన్న. ఇప్పుడు అధ్యాయం 13. త్రిశంకుడికి శరీర స్వర్గం. విశ్వామిత్రుడు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. యజ్ఞ సంభారాలను సిద్ధం చేయించాడు. మునీశ్వరులకు ఆహ్వానాలు పంపించాడు. ఈ యజ్ఞము, దీని వెనకాల చరిత్రము తెలిసి మునీశ్వరులు ఎవరూ ముందుకు రాలేదు. కొందరుడైతే వశిష్ఠుడే వారించాడు. విశ్వామిత్రుడి మనస్సు చివుక్కుమంది. సాటి మునీశ్వరులు తన ఆహ్వానాన్ని తిరస్కరించారని బాధపడ్డాడు. అది కోపంగా పరిణమించింది. వశిష్ఠుడు వద్దన్నాడని నా ఆహ్వానాన్ని తిరస్కరిస్తారా? సరే, చూద్దురు గాని నా తపశక్తి. త్రిశంకు, విచారించకు. నా తపశక్తితో నిన్ను సశరీరంగా స్వర్గానికి పంపుతాను. ఇదిగో ఇప్పుడే పంపుతానంటూ కమండలోదకం చేతిలో పోసుకుని గాయత్రి మంత్ర జప సిద్ధమైన తన పుణ్యాన్ని త్రిశంకుడు ధారపోశాడు. రాజా, స్వేచ్ఛగా స్వర్గానికి వెళ్ళు. బహు సంవత్సరార్జితమైన పుణ్యం నీకు ధారపోశాను. ఇంద్రలోకం చేరుకో. అక్కడ నీకు శుభమవుగాక ఆశీర్వదించాడు. అనటమేమిటి? త్రిశంకుడు పక్షిలా ఆకాశంలోకి లేచాడు. అతివేగంగా దూసుకు వెళ్ళాడు. శక్రపురం, అమరావతి చేరుకుంటున్నాడు. దేవతలు చూసి పరుగున వెళ్లి ఇంద్రుడికి విన్నవించారు. ఎవరో క్రూర చండాలుడు గాలిలో దూసుకు వస్తున్నాడు మహాప్రభు అన్నారు. ఇంద్రుడు నిలబడి కిందకు చూశాడు. త్రిశంకుడని గ్రహించాడు. ఓరి స్వపచ జుగుప్సిత, ఎక్కడికి వస్తున్నావు? ఇది దేవలోకం తెలుసా? పో, ఈ భూలోకానికి వెళ్ళిపో. ఇక్కడ ఉండే అర్హత నీకు లేదని బిగ్గరగా అరిచాడు. అంతే, క్షీణపుణ్యుడిలా త్రిశంకుడు నేలకు రాలిపోతున్నాడు. విశ్వామిత్ర మహర్షి, పడిపోతున్నాను, వెళ్ళినంత వేగంగానే పడిపోతున్నాను, రక్షించని గావుగేకలు పెట్టాడు. విశ్వామిత్రుడు కనిపించాయి. ఆకాశంలోకి దృష్టి సారించాడు. పడిపోతున్న త్రిశంకుడు కనిపించాడు. చేయి పైకెత్తి తిష్ట అంటే ఆగు అని అరిచాడు. అది తపస్సిద్ధుడి ఆజ్ఞ. త్రిశంకుడు ఆకాశంలో ఆగిపోయాడు. కౌశికుడు వెంటనే ఆచమించి యజ్ఞాన్ని కూర్చున్నాడు. వినూత్నంగా మరొక స్వర్గలోకాన్ని సృష్టించడానికి సంకల్పించాడు. అతడి ప్రయత్నాన్ని గమనించి దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మర్షి, నువ్వు చేస్తున్న పని ఏమిటి? నీ కోపం ఎవరి మీద? దయచేసి ఈ ప్రయత్నం విరమించు. ఇదిగో నేనున్నాను, నీకేమి కావాలో ఆజ్ఞాపించు, వెంటనే చేస్తావా అని విశ్వామిత్రుడు రెట్టించి, అయితే మర్యాదగా త్రిశంకుని నీతో స్వర్గానికి తీసుకువెళ్ళి అన్నాడు. దేవేంద్రుడు ఆలోచనలో పడ్డాడు. కౌశికుడి తపోబలం తెలిసినవాడు కనుక సరే అని అంగీకరించాడు. త్రిశంకుని దివ్యాంబర దివ్యభూషణ విరాజితుని చేసి తన దివ్య విమానంలో సరసన కూర్చోబెట్టుకుని కౌశికుడు దగ్గర సెలవు తీసుకుని స్వర్గానికి తీసుకువెళ్ళాడు. విశ్వామిత్రుడి మనసు శాంతించింది. తృప్తిగా నిట్టూర్చాడు. ఈ విశేషాలు తెలుసుకుని హరిశ్చంద్రుడు సంబరపడ్డాడు. ప్రసన్న చిత్తంతో రాజ్యం పరిపాలిస్తూ రూప యవ్వన చాతుర్య యుక్తమైన భార్యతో క్రీడా వినోదాలు అనుభవిస్తూ కాలం గడిపాడు. చాలా ఏళ్లు గడిచాయి. అన్నీ ఆనందదాయకంగానే ఉన్నాయి. కానీ ఎంతకు భార్య కడుపు పండలేదు. ఇదొక పెద్ద దిగులు పట్టుకుంది. ఇక్ష్వాకు వంశం తనతో అంతరించిపోతుందేమో అని బెంగపడ్డాడు.
ఒక శుభముహూర్తాన వశిష్ఠుల ఆశ్రమానికి వెళ్లి పాదాభివందనం చేసి తన దిగులు వెల్లడించాడు. హరిశ్చంద్రుడి పుత్ర వ్యామోహం. దైవజ్ఞ, నువ్వు మంత్రవిద్య విశారదుడవు. మాకు సంతానం కలిగే ఉపాయం ఏదైనా ఆలోచించు. ధర్మజ్ఞుడివి. అపృత్యస్య గతిర్నాస్తి అంటారు. నా దుఃఖం తెలిసి కుల పురోహితుడవయుండి శక్తివంతుడవయుండి ఇలా ఉపేక్ష చేయడం నీకు భావ్యమేనా? ఈ పిచుకులు చూడు ఎంత ధన్యమో వాటి జీవితం. పిల్లల్ని లాలించి ఆనందిస్తున్నాయి. మేమే మందభాగ్యులం. రేయింబగళ్ళు దిగులు పడుతున్నాం. హరిశ్చంద్రుడి అభ్యర్థనలో ధ్వనిస్తున్న నిర్వేదాన్ని అర్థం చేసుకున్నాడు వశిష్ఠుడు. మహారాజా, నువ్వన్నది ముమ్మాటికి నిజం. ఈ సంసారంలో దంపతులకి పిల్లలు లేకపోవడానికి మించిన దుఃఖం లేదు. దీనికి ఒక మార్గం ఉంది. వరుణుణ్ణి ఉపాసించు. అతడు సంతానదాయకుడైన దేవత. నీ కోరిక నెరవేరుతుంది. దైవము పురుషకారము రెండూ సమాన ప్రతిపత్తి కలవే. ప్రయత్నం లేకుండా ఏ కార్యము సిద్ధించదు. నిజానికి తత్వదర్శులై మానవులు గట్టి ప్రయత్నమే చేయాలి. అదే కార్యసాధకం. మరో దారి లేదు. ఈ ఉపాయానికి హరిశ్చంద్రుడు సంతృప్తి చెందాడు. మరోసారి గురువుగారికి నమస్కరించి తపస్సుకు వెళ్ళిపోయాడు. గంగాతీరం చేరుకుని ఒక ప్రశాంత ఏకాంత ప్రదేశంలో పద్మాసనం వేసుకుని కూర్చుని వరుణుడిని ధ్యానించాడు. చాలా ఏళ్లకు వరుణుడు కరుణించి ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోమన్నాడు. రుణత్రయ విముక్తి కోసం సుఖప్రదుడైన పుత్రుణ్ణి అనుగ్రహించమని కోరాడు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్ర, నువ్వు కోరినట్టు గుణవంతుడైన పుత్రుని నీకు అనుగ్రహిస్తాను. కానీ దీనికి ప్రతిఫలంగా నువ్వు నాకు ఏ ప్రియం చేస్తావో చెప్పు. ఆ కొడుకునే బలిగిచ్చి వరుణ యజ్ఞం నిర్వహిస్తావా? వరుణాలయ, తప్పకుండా నిర్వహిస్తాను. పుత్రుని అనుగ్రహించు. ముందు మా వంధ్యత్వం తొలగిపోతే చాలు. అది భరింపరాని దుఃఖం. నువ్వు అన్నట్టే వరుణ యజ్ఞం చేసి నీకు ప్రీతి కలిగిస్తాను. మహారాజా, సరే, నీకు పుత్రుడు జన్మిస్తాడు. ఇంటికి వెళ్ళు. తర్వాత మాట తప్పకూడదు సుమా అని వరుణుడు హెచ్చరించి అంతర్ధానం చెందాడు. హరిశ్చంద్రుడు అంతఃపురం చేరుకున్నాడు. తన నూరుగురు భార్యలకు ఈ విషయం తెలియపరిచాడు. అందరూ సంతోషించారు. కొంతకాలానికి అతడికి పట్టమహిషి శౌల్య మహాసాధ్వి గర్భం ధరించింది. రాజుకు రాజధానికి నెలలు నిండి మహారాజ్ఞి ప్రసవించింది. మగబిడ్డడు జన్మించాడు. తారాబల చంద్ర బలాలు అత్యద్భుతమన్నారు పండితులు. పారితోషకాలు పుష్కలంగా అందుకుని ఆశీర్వదించి వెళ్లారు. పురుటి స్నానం అయింది. జాతకర్మల్ని జరిపించారు. విశేషంగా దాన ధర్మాలు చేసి హరిశ్చంద్రుడు మురిసిపోయాడు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 119వ భాగం సంపూర్ణం. 13వ అధ్యాయం సంపూర్ణం.